హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బాహుద కేన్ కోర్సో. సో ఈరోజు మీరు హెడ్డింగ్ చూసుంటారు, మాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది బయట సొసైటీలో. నాకు ఒకటి తెలియక అడుగుతాను, అసలు ఈ వెటర్నరీ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ అదొక బిజినెస్సా? యాక్చువల్గా నేనైతే వాళ్ళని ఒక గాడ్స్ లాగా ట్రీట్ చేస్తాను, దేవుళ్ళే. ఎందుకంటే మనం మనుషులకి ఒక సూపర్ పవర్ ఉంది, అది భూమి మీద ఇంకే జీవికి లేని ఒక సూపర్ పవర్ ఉంది. కొన్ని వందల భాషలు, వందల స్లాంగ్స్, మనకు మాట్లాడే ఒక సూపర్ పవర్ ఉంది. మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరికైనా అర్థం చేసుకోవచ్చు. అంటే యానిమల్స్కి కూడా వాళ్ళ భాష వాటికి ఉంటుంది, కాదనట్లేదు. కానీ మనకి ఇన్ని రకాల భాషలు ఉన్నాయి, వాటన్నిటికి ఒకటే భాష ఉండొచ్చేమో మనకు తెలీదు. సో మనిషి, మనం ఏ పెయిన్ వచ్చినా, మనకు బాధ వచ్చినా పక్కోళ్ళతో మనం చెప్పుకోగలం. కానీ ఈ ఇన్నోసెంట్ బీయింగ్స్ ఏవైతే ఉన్నాయో, పెట్స్ కానివ్వండి, యానిమల్స్ అన్నీ వాటి పని అవి చేసుకుంటాయండి. అసలు మన మనుషుల్లాగా ఈగోలు, జలసీలు, ఈ పంతాలు, పట్టింపులు, ఈ ద్వేషాలు ఇంకా అవేమి ఉండవు వాటికి. వాటి బ్రతుకు బతుకుతాయి. లేదంటే వాటి పని అవి చూసుకుంటే, ఆకలేస్తే హంట్ చేసుకుంటే, లేకపోతే మనం ఏంటంటే ఇక్కడ టాపిక్ మన గురించి కాదు, ఇక్కడ యానిమల్స్ గురించి, వాటి ఇన్నోసెంట్ అంటే వాటి లైఫ్ స్టైల్ గురించి. సో అవి మనకు చెప్పలేవు. కానీ గాడ్ వెటర్నరీనియన్ ఒక యానిమల్స్కి ఒక డాక్టర్ అనేది, నేనైతే వాళ్ళని ఒక గాడ్లా చూస్తాను, ఒక దేవుడితో సమానం అనుకుంటాను. ఎందుకంటే చెప్పలేవు అవి, వాటికి ఏ పెయిన్ వచ్చినా, బాధ వచ్చినా కూడా చెప్పలేవు. అలాంటివి తెలుసుకొని వాటికి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఎలాగా, ఏంటి అనేది వాళ్ళు చదువుకొని ఇక్కడ బయట సొసైటీలోకి వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇంకా మనకు అర్థం కావు కొన్ని. అంటే వాటికి ఏదో బాగాలేదు, నా డాగ్కి, నా పప్పీకి, లేకపోతే నా క్యాట్కి, వాటికి ఏదో బాధగా ఉంది అని మనకు తెలుస్తుంది. కానీ ఆ బాధను అర్థం చేసుకొని ఒక మెడిసిన్ ఇచ్చి వాటిని నయం చేసి బాగు చేసేవాడిని నేనైతే గాడ్గానే భావిస్తాను. కానీ ఇప్పుడు ఆల్రెడీ నాకు అదే జరిగింది. మా కివిగడి దృష్టిలో నేనైతే వాడిని ప్యూర్లీ ఒక హ్యూమన్ మిస్హ్యాండ్లింగ్ వల్లే వాడిని అయితే మేము కోల్పోయాం అనే ఒక మైండ్ సెట్లో ఉన్నాను నేను. ఎందుకంటే అది ఆల్రెడీ అక్కడ అదే జరిగింది. డబల్ ద డోసేజ్ ఆఫ్ ఏదో ఇవ్వడం, అది వాడి బాడీకి తట్టుకోలేక వాడు 4 daysలో ఇదైపోయాడు. నేను ఆ స్టోరీ మొత్తం అసలు నేను మీకు వేరే ఒక వీడియోలో చెప్దాం అనుకున్నాను, మాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదు ఏంటని. కానీ నేను ఇలాంటి సిచ్యువేషన్లో నేను వాడి గురించి చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. మా మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ డే కానీ వెళ్ళాను నేను, ఒక సర్ప్రైజ్ చేద్దామని చెప్పి. ఒక 1 week వాడితో చాలా బాగా స్పెండ్ చేసిన తర్వాత టాయిలెట్ కొంచెం ఎక్కువసార్లు వెళ్తున్నాడని చెప్పి, సరే వ్యాక్సినేషన్స్ ఏవో లేట్ అయినాయి, టాయిలెట్ కూడా ఏంటో ఎక్కువసార్లు వెళ్తున్నాడు. జనరల్గా వింటర్ టైంలో ఎవరైనా చల్లగున్నప్పుడు టాయిలెట్ ఎక్కువ వెళ్తాం. అది అక్టోబర్ మంత్ అది. సో ఆల్రెడీ వింటర్ అనేది స్టార్ట్ అయిపోయింది. మా డాడీ కొంచెం టాయిలెట్ ఎక్కువసార్లు వెళ్తున్నాడంటే సరే అని చెప్పి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ రోజు మెయిన్ అతను ఇంకా మాట్లాడుకోకూడదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏదో చెయ్యాలి అన్నట్టుగా చెప్పి అనస్థీషియా ఇచ్చారు. దాని తర్వాత వాడు పడుకోవట్లేదు. వాడు చాలా యాక్టివ్. మామూలు డాగ్స్కి ఇచ్చినట్టుగా వాడు సరిపోలేదు, పడుకోవట్లేదు అని చెప్పి డబల్ ద డోసేజ్ ఇచ్చారు అనస్థీషియా. మళ్ళీ ఇంకొక 15 గంటకి పడుకోవట్లేదని మళ్ళీ పొడిస్తారు ఇంజెక్షన్. ఆ రోజు అంటే నాకు చాలా అనిపిస్తాయండి. ఇప్పుడు నేను జనరల్గా అసలు ట్రైన్ బుక్ చేసుకోను, మ్యాక్సిమం వెళ్తే ఫ్లైట్, బస్సు, కార్, ఈ 3 బై రోడ్ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే నా కెరియర్, నా లైఫ్ స్టైల్ ఎలాగుంటుంది, అన్ని సడన్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. కానీ ఆ రోజు ఎందుకు ట్రైన్ బుక్ చేసుకున్నా నాకు తెలియదు. ఆన్ ద వేలో ట్రైన్కి స్టేషన్కి వెళ్ళే ఆన్ ద వేలో మా కివిగడ్ వెట్ క్లినిక్ అనేది ఉంది. సరే
తీసుకెళ్దాము ఆన్ ద వేలో అని చెప్పి అరగంట ముందుగా తీసుకెళ్ళడం. వాడు ఎందుకో ఆ రోజు చాలా మారం చేశాడు. నేను కారు దిగను అన్నట్టుగా. అయినా సరే బలవంతంగా ఆయన్ని తీసుకెళ్ళాను. ఫస్ట్ థింగ్ అసలు నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకోకుండా ఉన్నా బాగుండేది. దాని తర్వాత ఆయన్ని అక్కడ తీసుకెళ్ళకుండా ఉన్నా బాగుండేది. దాని తర్వాత తీసుకెళ్ళిన తర్వాత డబల్ ద డోసేజ్ ఇచ్చేస్తుంటే నేను ఆపినా బాగుండేది. ఆ రోజు అనస్థీషియా ఇచ్చారు, ఏదో ఇంకా ప్రొసీజర్ చేశారు కొంచెం. దాని తర్వాత నేను హైదరాబాద్ గరీబ్ రథ్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాను. మా మమ్మీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫుడ్ తిన్నాడని అడిగితే బాగా తిన్నాడు అనుకుంటే అమ్మయ్య అనుకున్నాను. కానీ ఒక గంట తర్వాత ఫోన్ చేసి మొత్తం వామిటింగ్ చేసేసుకున్నాడు అన్నారు. ఆ రోజు నేను ఎక్కింది 9th అండి. 9th ఈవినింగ్ ఎక్కాను. 10th మా మమ్మీ ఫోన్ చేశారు. నేనేమో వచ్చి ఎక్కడో వికారాబాద్లో ఉన్నాను, ఏదో నా వర్క్ పని మీద వెళ్ళాను. రాత్రి అంతా నిద్ర లేదు. రోజంతా మార్నింగ్ 6కే వికారాబాద్ వెళ్ళిపోయాను. మళ్ళీ ఈవినింగ్ 5, 6 ఆ టైంకి నాకు ఇంకా టెన్షన్ వచ్చేసి రోజంతా ఇంక వాడు ఏం తినట్లేదు, వామిటింగ్ చేసుకుంటున్నారు, అసలు ఆ మత్తులోనే ఉంటున్నాడు అని అన్నారు. అదేంటి అనస్థీషియా ఎంతసేపు ఉండమేంటి, మ్యాక్సిమం ఉంటే ఒక 6 hours 12 hours మ్యాక్సిమం అనుకున్నాను. కానీ నేను ఇంకా రాత్రి మీరు చెప్తే నమ్మరు, రాత్రి 10:30కి హైదరాబాద్ నుంచి రోజంతా వర్క్లో ఉండి, ముందు రోజు నైట్ నిద్ర లేక రోజంతా వర్క్లో ఉండి 10:30కి నైట్ బయలుదేరిపోయానండి, ఇంకా ఆపుకోలేక. మార్నింగ్ మీరు చెప్తే నంబర్, నేను యాక్చువల్గా 10:30, 11కి బయలుదేరాను. మార్నింగ్ 5:50 కల్లా నేను వైజాగ్లో ఉన్నాను. అంటే 6.5 hours కొట్టాను నేను హైదరాబాద్ నుంచి, అస్సలు నిద్ర లేకుండా కారు. అంటే వాడి గురించి నాకు అంత టెన్షన్ వచ్చేసింది. మార్నింగ్ 6 అయ్యే టైంకి మా మమ్మీ నాకు కాల్ చేస్తారు. అప్పుడే నేను బయలుదేరాను, ఇంట్లో తెలీదు. 6కి కాల్ చేసేటప్పటికి అమ్మ నేను బయలుదేరుతానమ్మా ఇవాళ అని చెప్పా. ఊరికే సర్ప్రైజ్లా చేద్దామని. వాడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, నాకు అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడని నాకు తెలియదు. వాడు ఫుడ్ తినట్లేదని ఒక్కరోజు నాకు తెలియగానే నేను బయలుదేరి వెళ్ళిపోయాను రాత్రి. మార్నింగ్ వచ్చేటప్పటికి నాని వీడు అసలు బాలేడు, ఏంటో అసలు గుర్తుపట్టట్లేదు, ఏమీ చేయట్లేదు, అది ఇది అని అన్నారనమాట. నేను వెళ్ళేటప్పటికి అసలు వెళ్తే తోకుంటూ అసలు ఒక 1/2 hour ఆడేవాడు నన్ను చూసి తల కూడా తిప్పి తోక కూడా ఊపలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కళ్ళన్నీ జారిపోయినాయి. ఇవన్నీ అంటే అసలు నాకైతే ఇంకా నేను అక్కడే కుప్పకూలిపోయాను అనమాట. ఇదంతా ఎందుకు జరిగింది నేను చెప్తున్నానంటే, ఒక వెట్ మిస్హ్యాండ్లింగ్ వల్ల. అదేంటో, అది డబుల్ ద డోసేజ్ ఆఫ్ ఏమి ఇచ్చారో నాకు తెలీదు. నేను వెటర్నరీ డాక్టర్ కాదు, కానీ చాలా డాగ్స్తో ట్రావెల్ అయ్యాను, కానీ ఎప్పుడు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్యూర్లీ ఎవరినైతే మనం ఒక దేవుళ్ళ నమ్ముతామో వాళ్ళు అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం ఏంటి? ఎందుకంటే మన ఇంట్లో మాకు ఇవిగడైతే మాకు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా. అంటే వాడి తర్వాతే ఎవరైనా. మా ముగ్గురులో నేను, మా మమ్మీ, మా డాడీ, నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు, నేను ఒక్కడనే. కానీ వాడు వచ్చిన తర్వాత వాడే ఇంక చిన్న కొడుకు అనమాట. వాడంటేనే ముద్దు. మా మమ్మీ ముందు వాడి తినిన తర్వాతే మాకు పెట్టడం. వాడిని వాకింగ్ తీసుకెళ్ళాకే మేము ఏ పనులైనా చేసుకోవడం. మా డాడీ అయితే వాడికి బొజ్జలో ఎంత చుక్క కూడా యూరిన్ ఉండనివ్వరు అనమాట. పాపం వాడు ఆపుకోలేడు. వాడిని వాకింగ్ తీసుకెళ్దాం, బాత్రూమ్కి తీసుకెళ్దాం, పార్టీకి తీసుకెళ్దాం, ఇంక ఇవే ఆలోచిస్తుంటారు అనమాట. మా డాడీ కూడా వాడిని ఎంత జాగ్రత్తగా ఒక పువ్వులాగా, ఒక గ్లాస్ బాటిల్ లాగా చూసుకుంటారు. చాలా హ్యాండిల్ విత్ కేర్. ఇంకా వాడు అంటే మామూలు ముద్దు కాదనమాట మా ఇంట్లో. అలాంటి వాడిని అంత టేక్ ఇట్ ఈజీగా అసలు ఒక 6-7 years పెంచుకున్న ఒక పప్పీని ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ, నిజంగా చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా నాకు పర్లేదు, ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాడికి ఎప్పుడైనా. అది ఏ పెట్ పేరెంట్కి అడిగినా తెలుస్తుంది. నార్మల్గా ఇంకెవరు చూసినా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఏ పెట్ పేరెంట్కి అడిగినా ఇది నిజమే అంటారు. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వచ్చి మళ్ళీ బాహుగడి విషయంలో కూడా అదే జరిగింది. ఇది నాకు జరిగింది, ఇంకెవరికి జరగకూడదు అని టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఆల్రెడీ ఒకసారి జరిగింది, నేను జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనో లేకపోతే, అంటే నేను ఇలా అనకూడదు, కానీ ఇప్పుడు యాక్చువల్గా అవే బాగుంటున్నాయి.
గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంకా చాలా బెటర్గా పనిచేస్తున్నాయి అనిపిస్తుంది. నేను ఎవరి గురించి అయితే మీకు ప్రీవియస్ వీడియోలో కొంచెం మంచిగా చెప్పానో, నేను మొన్న ఫైల్ తీశానండి. వాడి వ్యాక్సినేషన్ డేట్ ఎప్పుడు వచ్చింది నాకు తెలిసి 21 days అయిపోయింది కదా. 2 February చేయించాము. సో మంత్ ఎండింగ్ గ్యారంటీగా వస్తుందని నాకు గుర్తొచ్చి నేను వ్యాక్సినేషన్ డేట్ ఓపెన్ చేస్తే 27th Feb అని ఉంది. ఓకే గుడ్. నేను వన్ డే లేట్గా చూసాను, 28th చూశాను. ఓకే, ఇట్స్ 3-4 days వరకు పర్లేదు, 28 days వరకు ఏం పర్లేదండి. ఫస్ట్ పప్పీ డీపీ అయిన తర్వాత ఫస్ట్ బూస్టర్ డోసు 21 daysకి తర్వాత 28 days. ఓకే, అంటే 4 weeks, 3 to 4 weeks మధ్యలో చేయించేయాలి. అంతకన్నా లేట్ చేయకూడదు. లక్కీగా నేను 1 day లేట్గా తీసాను. నాకు ఆ ఫైల్ చూడంగానే నాకు మామూలు షాక్ కాదు. నేను వీళ్ళు ఈ వెట్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్గా ఇంత పెద్ద పెద్ద క్లినిక్స్ పెట్టుకొని మన దగ్గర వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తూ 2,000 ఏంటి ఒక పప్పీ డీపీకి నా దగ్గర 1,800 తీసుకున్నారు. బయట అయితే మామూలుగా అదొక 700-800 ఉంటుంది నాకు తెలిసి. కానీ అదొక 900 వేసుకొని దాని తర్వాత వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఏంటి ఇంజెక్షన్ చేయడానికి మళ్ళీ ఇంకో 400 వేసుకొని దాని తర్వాత వేరే ఛార్జెస్ అని చెప్పి ఇంకొక 400-500 వేసుకొని మొత్తం కలిపి ఆ రోజు నాకు 1,900 ఎంతో బిల్ చేశారు. సరే, నేను ఏం మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ తర్వాత ఏదైనా డబ్బులు ఒక 500-600 చూసుకోకూడదని. ఎందుకంటే డాక్టర్తో ర్యాపో అనేది బాగుంటే వాళ్ళ హెల్త్ బాగుంటుందని మనకు ఒక ఆశ, అంతే కదండి, ఎవరికైనా అంతే కదా. డాక్టర్ని హర్ట్ చేయకూడదు, ఎందుకంటే మన పప్పీ హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళే మన కేర్ టేకర్స్, పప్పీ కేర్ టేకర్స్ కానీ పెట్స్ కేర్ టేకర్స్ కానీ వాళ్ళే, ఎవరు వచ్చినా కూడా. అలాంటిది ఆ ఫైల్ చూడంగానే నాకు మామూలు షాక్ కాదు. షాక్ ఏంటో చెప్పనా, వాళ్ళు వేసిన పప్పీ డీపీ ఎక్స్పైరీ డేట్ 12/2024, December 2024లోనే ఎక్స్పైర్ అయిపోయింది. నాకు వేసింది ఎప్పుడు, February 2025. అంటే 2 months అయిపోయింది ఎక్స్పైర్ అయ్యి. అసలు ఆ పప్పీ డీపీ వైల్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ వైల్, అది కొంచెం టెంపరేచర్ కూల్గానే ఉండాలి. జనరల్గా కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చినా దాని పవర్ పోతుంది, ఎక్స్పైర్ అయినా దాని పవర్ పోతుంది. పప్పీ డీపీ చాలా సెన్సిటివ్ అండి ఆ వైల్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయిన 2 monthsకి మన బాహుగడికి వేసారు అది ఆ వైల్. నేను ఏమనాలి, మొన్న వెళ్తేనేమో వచ్చి సండే వెళ్తే నేను 7కి వెళ్ళాను. మామూలుగా అయితే ఆయన 8-9 వరకు ఉంటారు, నేను 7కి వెళ్ళాను సండే అని. 6కి వెళ్ళిపోయారు అన్నారు. దాని తర్వాత సాటర్డే వెళ్ళాను. ఫస్ట్ చూడంగానే ముందు సాటర్డే వెళ్తే నేను కొంచెం లేట్గా వెళ్ళాను. ఆ రోజు వర్క్ నుంచి వచ్చేటప్పటికి నాకు ఆ రోజు నేను వెళ్ళాలనుకున్నా 9 వరకు ఉంటారు, కానీ ఆ రోజు ఆయనకి ఏదో పని ఉండి 8కే వెళ్ళిపోయారంట. సండే వెళ్ళాను, 7కి వెళ్ళాను, 6కి వెళ్ళిపోయారంట. సో మీకు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, ముందు పార్ట్ 1 ఆఫ్ ద వీడియో మీకు ముందు ప్రాబ్లం ఏం జరిగింది, నాకు నేను ఏదో ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమి రిజల్ట్ అంటే వాళ్ళు ఏం చేశారో ఏం చెప్పారో తర్వాత విషయం, అదంతా కాదు. బాహుగడు కొంచెం వాడు గట్టిగా ఉన్నాడు కాబట్టి నేను వ్యాక్సిన్ వేయించామనే ఏంటంటే ధైర్యంతో బయటకు తీసుకెళ్తున్న డాగ్స్తో, అంటే వేరే డాగ్స్ తిరిగే చోట్లకు కూడా తీసుకెళ్తున్నా. ఎందుకంటే హైదరాబాద్లో మనం ఎలా ఉంటామో తెలుసు, ఇంట్లో ఎంత తిప్పుతాం. మా గార్డెన్ చాలా పెద్దది, 1/2 acre బంగ్లాలో ఉంటుంది. కానీ ఎంత అని చెప్పి గార్డెన్లో తర్వాత ఫ్యూచర్లో కూడా అది పెద్ద అయిన తర్వాత కూడా గార్డెన్లోనే తిప్పలేం కదా. సో చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని చెప్పి నేను కొంచెం బయట స్ట్రీట్స్ కూడా ఒక 2-3 streets తిప్పుతున్నాను. అక్కడ దగ్గర నంబర్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్ చాలా ఉంటాయి, దగ్గర ఒక 20-30 dogs ఉంటాయి. పొరపాటున వాటిల్లో ఏదైనా ఒక వైరస్ ఒకటి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ అనేది వీడికి పాస్ అయితే నేను మళ్ళీ అదే ఫేస్ చేసేవాడిని. సో దయచేసి నేను ఈ వీడియో ఇవాళ ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, మీరు మీ పెట్కి వ్యాక్సిన్ కానీ ఏదైనా వేయించాలని వెళ్తే ముందు మీరు వైల్ చూపించమనండి. నాకు వైల్ చూపించండి, దాని మీద ఎక్స్పైరీ డేట్ చూపించండి అని చెప్పి అడగండి మీరు ప్రతి ఒక్కరిని. నేను చేసిన తప్పు ఏంటంటే, ఇంత పెద్ద క్లినిక్ పెట్టుకున్నారు కదా,
అప్ టు డేట్ ఉంటాయి కదా. ఇంత డబ్బులు తీసుకుంటున్నారు, వీళ్ళు తప్పు చెయ్యర్లే అనే ఇది. అంటే నేను ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, అందరిని ఒకేలా చూడాలండి. మీరు డబ్బులు పే చేస్తున్నారు, మీరేం ఫ్రీగా ఇవ్వట్లేదు ఎవరికి. అందరిని ఒకేలా చూడాలి, ప్రతిదీ అడగాలి. నేను ఇది ఊరికే వదిలేను. నేను ఇది చాలా గట్టిగా సీరియస్గా తీసుకుందామని నేను ఫిక్స్ అయిపోయాను. మీరు గనక ఇక నుంచి మీరు ఏ పప్పీ తీసుకున్నా, వ్యాక్సిన్ చేయించడానికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ముందు మీరు అసలు ఆ వైల్ ఎక్కడుంది, ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నారా లేకపోతే బయట నుంచి తీస్తున్నారా? బయట నుంచి తీస్తే వెంటనే పడేయమని చెప్పండి. మీరు అక్కడ చేయించుకోవద్దు. అది కంపల్సరీ ఫుల్ కూల్ టెంపరేచర్లోనే ఉండాలి, కోల్డ్ స్టోరేజ్లోనే ఉండాలి, ఫ్రిడ్జ్లో అన్నా ఉండాలి. వైల్ చిన్నది ఉంటుంది. సో నాకైతే అసలు ఆ ఫైల్ చూడంగానే నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. పోకరిలో మహేష్ బాబు అన్నట్టు అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్, అసలు ఎక్స్పైర్ అయిపోయిన పప్పీ డీపీ అసలు ఒక పప్పీకి ఎలాగేస్తారు? అవంతా నోరు లేకపోతే మాత్రం వీడేదో గట్టి ప్రాణం కాబట్టి తట్టుకుంటున్నాడేమో. అదే ఒక సెన్సిటివ్ పప్పీ అయితే, చిన్న షిట్జూలు, పూడిల్స్ ఇలాంటివి అయితే ఏమైనా తట్టుకోలేకపోతే చాలా సెన్సిటివ్ అండి. నేను షిట్జూతో కంటిన్యూస్గా 7 years ట్రావెల్ అయింది. మనకు జర్మన్ షెపర్డ్ కూడా ఉంది, వాడు గట్టిగానే ఉంటాడు. కానీ చిన్న సెన్సిటివ్ పప్పీ, స్మాల్ బ్రీడ్స్, మినియేచర్ బ్రీడ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చాలా టేక్ కేర్ చేసుకోవాలి మనం. అసలు మీరు ఇక నుంచి కనుక ఎక్కడికి వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, తెలిసిన డాక్టర్కైనా పర్లేదు, మీరు డబ్బులు ఇస్తున్నారు, మీరేం ఫ్రీగా చేయించుకోవట్లేదు. మీరు కంపల్సరీగా ఏ మెడిసిన్ ఇస్తున్నా సరే దాని మీద ఎక్స్పైరీ డేట్ చూడండి. ఆ మెడిసిన్ దేనికి యూజ్ చేస్తారో కంపల్సరీగా గూగుల్లో చెక్ చేసుకోండి. ఆ మెడిసిన్ పేరు కానీ ఏమన్నా కొడితే అవి యూసేజ్, వాటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. అంటే మీరు ఒక ప్రాబ్లం మీద వెళ్తారు, కానీ ఈ ప్రాబ్లంకి మెడిసిన్, కానీ ఇది కూడా వాడండి అని చెప్పి సైడ్ మనకి ఇంకొక సెకండ్, థర్డ్ మెడిసిన్స్ కూడా ఇస్తారు. అవి యూజా కాదా మీకు నమ్మకం ఉంటే చూడండి, కోర్స్ వాడండి. కంపల్సరీగా డాక్టర్ ఒక కోర్స్ ఇస్తారు, ఆ కోర్స్ మాత్రం కంప్లీట్ చేయండి. నేను అంటుంది అది డాక్టర్కి తెలుసో తెలియకో ఎలాగైందో మనకు తెలీదు. ఒకవేళ తెలియకైతే ఆ డాక్టర్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఎక్కడ ఆ హాస్పిటల్ స్టాఫ్ మీద. ఎందుకంటే ఆయన మరి బాహుగడికి చేసిన డాక్టర్ అయితే ఆయన సొంత చేతులతో చేశారు. మీకు నేను వీడియో కూడా మీ ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు, ఫస్ట్ వ్యాక్సినేషన్ వీడియో అని ఉంటుంది. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది ఎలా చేశారు ఏంటి. ఆయన హ్యాండ్లింగ్ కానీ ఆయన కేర్ టేకింగ్ కానీ అంతా బాగుంది. కానీ ఇంత చిన్న మిస్టేక్ ఎలా చేశారు? చాలా చిన్న మిస్టేక్ కాదండి, చాలా పెద్ద మిస్టేక్ ఇది. అసలు చాలా పప్పీస్ ఇక్కడే లైఫ్ కోల్పోతాయి అన్నమాట, బికాజ్ ఆఫ్ వెట్స్ సరిగా హ్యాండ్లింగ్ చేయకపోవడం వల్ల. ఇప్పుడు సపోజ్ నేనైతే సరే నేను కేర్ తీసుకున్నాను, వేరే డాగ్స్ తిరిగే చోట తీసుకెళ్తున్నాను, కానీ వాటిని పడుకునే చోట స్మెల్ చూడనివ్వట్లేదు ఇది. కానీ ఇప్పుడు నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, పప్పీ డీపీ అయిపోయింది కదా, ఏమీ అవ్వట్లేదు, ఇంకేం రాదులే, మన బాహుగడికి ఏం అవ్వదులే అనుకొని నేను ఉన్నాను. కానీ ఒకవేళ ఏమైనా అయ్యుంటే అసలు ఏంటి పరిస్థితి? మళ్ళీ అందరూ మనం సేమ్ పెయిన్ ఫేస్ చేయాలా వీళ్ళ రెక్లెస్నెస్ వల్ల? నాకైతే అసలు పిచ్చ కోపం వచ్చింది. 2 days అసలు నేను వెళ్ళాను, 2 days నాకు డాక్టర్ దొరకలేదు. నేను ఇవాళ వెళ్తాను, మీకు నేను మళ్ళీ సెకండ్ వీడియో అప్డేట్, పార్ట్ 2 వీడియో అప్డేట్ చేస్తాను. అసలు డాక్టర్ని వెళ్ళి కలిసిన తర్వాత అక్కడ ఏమైంది ఏంటి అనేది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటి. నాకైతే అసలు మొత్తం VCI, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీద నాకు అసలు వాళ్ళు ఆ కంప్లైంట్ చేసేయాలనే కోపం వచ్చింది. కానీ ముందు అసలు వాళ్ళు ఏం చెప్తారు ఏంటి చూసి వాళ్ళ దగ్గర ఉన్న వైల్స్ అన్నీ చెక్ చేద్దామనే ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను నేను ఇవాళ. ముందు అసలు వీడిని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు నేను ఏంటంటే, ఇప్పుడు దీనివల్ల లాస్ ఏంటంటే అండి, టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ వీడికి పప్పీ డీపీ వేయించాలి, ఎందుకంటే ఆ వైల్ కంపల్సరీగా వ్యాక్సిన్ అనేది పనిచేయదు. పోనీ 1 day 2 days 1 week అయితే పోనీ ఏదో ఒకటి అనుకోవచ్చు. 2 months అయిపోయింది ఎక్స్పైర్ అయ్యి, అది టెంపరేచర్ కొంచెం దాటితేనే పనిచేయదు ఆ వైల్. అలాంటిది ఎక్స్పైర్ అయిపోయింది, 2 months అయిపోయింది కదా అంటే ఇంకా పనిచేయదు. సో మళ్ళీ పప్పీ డీపీ వేయించాలి, మళ్ళీ 21 to 28 days ఆగాలి, అప్పుడు ఫస్ట్ బూస్టర్ డోస్ వేయించాలి, సెకండ్ బూస్టర్ డోస్, ఇంకా అన్నీ అలాగా ఇదవుతాయి. దానివల్ల ఇప్పుడు ఏంటి, ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది. చాలా ఎంత కాంప్లికేట్ అయిందంటే ఇప్పుడు ఈ 3 weeks టైం అనేది చాలా క్రూషియల్ అన్నమాట. అసలు ఒక డాగ్స్ లైఫ్లో ఫస్ట్ 1 month ఈ వ్యాక్సిన్ స్టేజ్ అనేది చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. అలాంటిది వాళ్ళ రెక్లెస్నెస్ వల్ల ఈరోజు
ఎంత అంటే వీడు బాగానే ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అసలు ఏంటి పరిస్థితి అని నాకు అసలు అర్థం కాలేదన్నమాట. మళ్ళీ నేను సేమ్ పెయిన్ ఫేస్ చేయాలా అనే స్టేజ్కి వచ్చాను. మీరు మాత్రం దయచేసి చెప్తున్నాను, అసలు ఎవరిని అడిగినా ఎవరైనా సరే, అది ఎంత తెలిసిన డాక్టర్ అయినా ఎవరైనా, మీరు వైల్స్ వ్యాక్సిన్స్ వేయించే ముందు ఇయర్లీ వ్యాక్సిన్ కూడా వాళ్ళు ఏదో ఫ్రిడ్జ్లో నుంచి తీసి టప కొట్టి ఇంజక్షన్తో తీసి వేస్తే మీరు అసలు వేయించుకోవద్దు. దయచేసి చెప్తున్నాను మీకు. వైల్ చూడండి, దాని మీద ఎక్స్పైరీ క్లియర్గా ఉంటుంది. ఆ స్టిక్కర్ అతికిస్తారు మన దానికి, అది మన దానికి స్టిక్కరే, అది మనకి బ్రేక్ చేసిన వైల్ స్టిక్కరే అతికిస్తున్నారా, లేకపోతే వాళ్ళు వేరే స్టిక్కర్ ఏమైనా అతికిస్తున్నారా, ఇలాంటివన్నీ చూడండి మీరు ఒకసారి కంపల్సరీగా. చాలా జాగ్రత్తగా ఉండండి పాయింట్ టు పాయింట్. ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఒకసారి వేయిస్తాం. పప్పీస్ టైంలో అయితే 3-4 వీక్స్ 1 మంత్కి ఒకసారి వేయిస్తాం. అసలు మనకి టైమే కాదు. అడిగితే ఏమనుకుంటారో, మా మీద నమ్మకం లేదా, ఇలాంటివి ఏమైనా అనుకుంటారేమో అని మీరు చచ్చినా ఫీల్ అవ్వద్దు. అస్సలు ఫీల్ అవ్వద్దు అసలు. నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే వాళ్ళు చేసేసి వెళ్ళిపోతారు, డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోతారు, 1000-2000 తీసేసుకుని ఇంకా పక్కకి వెళ్ళిపోతారు. ఏమైనా అయితే ఫేస్ చేయాల్సింది మనం, పెయిన్ భరించాల్సింది మనం. మామూలుగా అసలు తట్టుకోలేము మళ్ళీ ఏమైనా అయితే. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం, ఎంత ముద్దుగా చూసుకుంటున్నాం, ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాం, ఇంట్లో మనిషిలాగా ఒక పుట్టిన బేబీలాగా చూసుకుంటున్నాం. వాళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ సేమ్ పెయిన్ మనం తట్టుకోలేము. నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఎక్స్పైర్ అయిపోయిన వైల్స్, లేకపోతే కోల్డ్ స్టోరేజ్లో లేని వైల్స్, లేకపోతే మనకి వేసిన వైల్ స్టిక్కరే అక్కడ అతికిస్తున్నారా మన ఫైల్లో, అదే డాగ్ రికార్డ్ బుక్లో. ఇప్పుడు ఆ వేసినది వేస్ట్. ఇప్పుడు ఎక్కడికైనా నేను ఎక్కడికైనా ఏదైనా ఒకటి అప్లై చేయాలన్నా, ట్రావెలింగ్కి వెళ్ళాలన్నా, హెల్త్ రికార్డ్ చూపించాలన్నా, లేకపోతే కేసీఏకి అప్లై చేయాలన్నా, దేనికైనా సరే ఇంకా ఇప్పుడు అది అనేది పనిచేయదు. ఎందుకంటే క్లియర్గా రాశారు ఏంటి, ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ డేట్ ఏమో వచ్చి February 6th, February 2nd, ఎప్పుడు ఫెబ్లో 2nd month of 2025. కానీ అక్కడ వైల్ ఎక్స్పైర్ అయిపోయింది, స్టిక్కర్ అతికిచ్చింది 12/20/24 అని. నవ్వుతారు ఎవరైనా అడిగితే, చూస్తే మనం అలా గనక అలా చూసుకుంటే. అసలు నేను ఎందుకు చూడలేదా అని నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. కానీ ఆ టైంలో ఎందుకు చూడలేదా అని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నిజంగా ఫీల్ అవుతున్నాను. మీరు ఆ తప్పు చెయ్యకండి, మీరు దయచేసి ఆ తప్పు చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మరీ చెప్తున్నాను మీకు, ప్లీజ్. అంటే ఇది చాలా సెన్సిటివ్ వీడియో. అంటే చాలా చిన్న విషయం అనుకుంటారు, కానీ అది పెట్ పేరెంట్స్కే అర్థమవుతుంది, డాగ్స్ తీసుకునే వాళ్ళకే అర్థమవుతుంది. ప్లీజ్ ప్రతి పెట్ పేరెంట్కి ఈ వీడియో షేర్ చేయండి. డాగ్స్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటున్నారా, ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. దయచేసి ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే మనం చాలా వీడియోస్ చూస్తుంటాం, పప్పీని ఎలా వెల్కమింగ్ చేస్తారు ఇంట్లోకి. వాటిని హారతి ఇచ్చి, వాటి పాదాలు పాస్ని, చిన్న పాస్ని వాటిని అలా ముంచి, వాటిని అలా నడిపించి, ఇల్లంతా తిరిగిపించి, అంటే అంత జాగ్రత్తగా మనం తీసుకుంటున్నాము. వీళ్ళకి అంత రెక్లెస్నెస్ ఏంటి ఒక నోరు లేని జీవం మీద అని నాకు కోపం, బాధ అన్నీ వచ్చేస్తున్నాయి. దయచేసి మీకు నేను ఈ వీడియోకి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని అనడం కూడా, అడగడం కూడా నాకు ఇష్టం లేదు. నేను మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి మీకు ముందే చెప్పాను. నేను ఈ ఛానల్ ఎందుకు ఓపెన్ చేశాను, మేము పడిన బాధ, కివిగాడి వల్ల మాకు వచ్చిన పెయిన్ ఇంకా ఎవ్వరూ పెయిన్ ఫీల్ అవ్వకూడదు అని. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో నేను చేయాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు. కానీ ఏమో ఇదే రైట్ సిచ్యువేషన్ ఏమో. ఎందుకంటే తప్పు చేయొచ్చు, కానీ చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని అంటారు. నేను ఆల్రెడీ ఒక తప్పు, అది మరి నాకు ఫీల్ అవుతుంది. మళ్ళీ సేమ్ రెక్లెస్ నాది కూడా చాలా తప్పు ఉంది, నేను చూసుకోలేదు. డాక్టర్ది ఎంత తప్పు ఉందో నాది కూడా నేను అంతే తప్పు ఉందని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం తప్పుగా ఫీల్ అవ్వాలి. ఇదేదో మన పప్పికి ఏమైనా జరిగితే డాక్టర్ చేస్తాడు, మొత్తం డాక్టర్ చేస్తాడు అని అనుకోకూడదు. ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళింది మనం, చేయించింది మనం, చెక్ చేయకపోయింది మనమే, అన్నీ మనమే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు దయచేసి చెప్తున్నాను, ప్లీజ్. దే ఆర్ అవర్ ఫ్యూచర్, దే ఆర్ అవర్ హ్యాపీనెస్, దే ఆర్ అవర్ పాజిటివ్ వైబ్స్. దే అంటే ఎవరు? మన పెట్స్ అందరూ. అది ఎవరైనా కానివ్వండి, వాటికి ఏమైనా అయితే మనం తట్టుకోలేము.
ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు ప్లీజ్, కానీ రీచ్ అయ్యేటట్టు కొంచెం అందరికీ పెట్ పేరెంట్స్కి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వాళ్ళకి మాత్రం మనకి జరిగింది ఇంకెవరికి జరగకూడదు అని మీరు ఫీల్ అయితే, ఒక పెట్ పేరెంట్గా మీరు ఆ పెయిన్ కనుక మీరు ఫేస్ చేసి ఉంటే ఇంకొకరికి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే నాకు అందరూ పెట్స్ ఒకటే, అందరూ నాకు నా పిల్లల్లాగే ఫీల్ అవుతాను నేను. అది ఎంత పెద్ద డాగ్ అయినా, ఎలాంటిదైనా, ఎంత చిన్నదైనా నాకు అందరూ ఒకటే. నాకు అసలు మీకు చెప్పాను కదా సంతోష్ అన్న అని నాకు ఇక్కడ హెల్ప్ చేశారని, వాళ్ళు వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు ఈ మధ్యనే. ఆ అన్నకు చెప్పాను ఇలా జరిగిందని, ఫుల్ సీరియస్ అయిపోయాడు అనమాట. తను యాక్చువల్గా వెటర్నరీ డిగ్రీ చేశారు, కానీ కెరియర్ పరంగా అది వేరే చూస్ చేసుకున్నారు, దానిలోకి వెళ్ళకుండా. మెయిన్ కారణం ఆయన చెప్పింది ఏంటంటే ఇదే, అందరూ ఇలా చేస్తున్నారు. సో ఆయనకైతే కోపంతో ఊగిపోయాడు, అసలు వదలదు దీన్ని, వీసీఐ కంప్లైంట్ ఇచ్చేద్దాం, ఎంతో అసలు మొత్తం చేసేద్దాం, వాళ్ళు వచ్చి సడన్ చెక్స్ అన్నీ చేస్తారు, అసలు మొత్తం ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ తీస్తారు, ఇలా చాలా చెప్పాడు, అసలు వదలదు దీన్ని అని. ముందు వాళ్ళు అసలు ఏం చెప్తారో చూసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దామని చెప్పి పార్ట్ 2 వీడియో నేను మీకు చేస్తాను. వాళ్ళని వెళ్ళి కలిసిన తర్వాత వీలైతే అక్కడ వీడియో రికార్డ్ చేయడానికి చూస్తాను, లేకపోతే ఒకవేళ అవ్వకపోతే వచ్చిన తర్వాత మీకు మొత్తం చెప్తాను. అట్లీస్ట్ వాయిస్ అయినా సరే రికార్డ్ చేయడానికి చూస్తాను. సో అదన్నమాట సంగతి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఎందుకు ఇంతలాగా అడుగుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక పెట్ పేరెంట్గా. ఎందుకంటే వాడైతే గట్టి ప్రాణం కాబట్టి తట్టుకున్నాడేమో, ఇంకొకళ్ళు అయితే ఏమై ఉంటుందనే నాకు భయం వేసింది తప్ప. సో వేరే డాగ్స్కి అవి ఎంత పెద్దదైనా అండి, 4 years 5 years 6 years అయినా, మీ డాగ్ ఎంత పెద్దదైనా కూడా ఇయర్లో ఒకసారి వ్యాక్సిన్ వేయిస్తాం కదా, అది కూడా చెక్ చేసుకొని వేయించండి ప్లీజ్ ప్లీజ్. మరీ చెప్తున్నాను, ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి, అది ఆ స్టోరేజ్ దేనిలో ఉందో చూడండి, అది ఎక్కడ పెడుతున్నారో చూడండి, ఆ వైల్స్ ఎక్కడ పెడుతున్నారు. నార్మల్గా బయట ర్యాక్స్లో పెడితే మాత్రం మీరు చచ్చినా వేయించుకోవద్దు, అది ఫ్రిడ్జ్లోనే ఉండాలి, చాలా కూల్ టెంపరేచర్లోనే ఉండాలి, లేకపోతే అటు పవర్ ఉండదు, వేసినా ఒకటే. నాకు ఆ సంతోషాన్ని ఏం చెప్పారంటే, ఇట్స్ ఎక్స్పైర్ అయిపోయినా లేకపోతే కూల్ టెంపరేచర్లో లేకపోయినా ఇట్స్ ఈక్వల్ టు నార్మల్ డిస్టిల్డ్ వాటర్ అనేసారు. ఇంకా అదొక డిస్టిల్డ్ వాటర్ అనమాట. ఒక చిన్న ఇంత డిస్టిల్డ్ వాటర్కి మనం 2,000-1,000 రూపాయలు మనం పే చేయడం అనేది పప్పీస్ లైఫ్ అనేది మనం పే చేస్తున్నాం. డబ్బులు అసలు వదిలేయండి, డబ్బులు అసలు మ్యాటర్ కాదు. పప్పీస్ లైఫ్ ఏంటి, ఇప్పుడు ఏదో ఒక 20,000-30,000 పెట్టి కొనుక్కున్న ఏ పప్పి అయినా 2 లక్షలు 3 లక్షలైనా దేనికైనా 10 లక్షలు పెట్టి కొనుక్కున్న పప్పీకి వేసేది అదే వైలు, 10,000 పెట్టి కొనుక్కున్న అదే వైలు అండి. డబ్బుల గురించి పక్కన పెట్టండి, కానీ మనం ఎందుకు కొనుక్కుంటున్నాం? పప్పీస్ లైఫ్, మనతో ఒక కంపానియన్ గురించి. వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళగలమా? ఇంకొకరిని తీసుకోగలమా? దయచేసి చెప్తున్నాను ప్లీజ్, పెయిన్ అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ డాగ్, మీ పెట్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటిది ఏదైనా మీరు వాళ్ళు ఏమనుకుంటారో, మా మీద నమ్మకం లేదా, వైల్ చూపించమనండి కంపల్సరీగా, ఏం తప్పులేదు దానిలో. ఎందుకంటే మీ పెట్కి వేస్తున్నారు వాళ్ళు, వైల్ చూపించమనండి, దాని మీద ఎక్స్పైరీ చూడండి. మీరు ఇలా పట్టుకొని చూస్తే క్లియర్గా ఉంటుంది దాని మీద ఎక్స్పైరీ. మన చిప్స్ ప్యాకెట్ మీద ఎలాగ ఉంటుందో వాటి మీద కూడా అలాగే ఉంటుంది. ఒక చిప్స్ ప్యాక్ 10 రూపాయలు చిప్స్ ప్యాకెట్ ఎక్స్పైరీ అయిపోతే మనం తినం, ఎందుకు ఎక్స్పైరీ అయిపోయినా అవసరం లేదు. కారులోనే కొని పడేసి ఒక 10 ప్యాకెట్లు, ఒక 5 ప్యాకెట్స్ తినేసి 5 ప్యాకెట్స్ ఒక 4 రోజులు వదిలేస్తే తింటామా? ఎక్స్పైరీ డేట్ ఉంది అయినా సరే తింటామా? అవి ఎండ్లో ఉన్నాయి. సపోజ్ బయట ఎలాగుంటుంది తెలుసా, చిప్స్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎలాగుంటుంది తెలుసా, ఎండ్లో బయట పెట్టేస్తారు. కొన్ని రోజులు బయటలే ఉంటాయి, ఫ్యాక్టరీల్లో ప్లాస్టిక్ కవర్స్లో అన్నీ పెట్టేసి బయటే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టంగానే చల్లగా ఓపెన్ చేసి తాగేస్తాం, మనకు తెలీదు అక్కడ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. అలాంటిది మనం ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఓపెన్ చేసిన ఒక హాఫ్ కూల్ డ్రింక్ బాటిల్ 4 రోజులు కార్లో ఉన్న చిప్స్ ప్యాకెట్ ఉన్న మనం తాగం. అలాంటిది ఒక వైల్ పప్పీస్ లైఫ్కి సంబంధించిన ఒక మెడిసిన్, అది బయట ఉంటే మనం ఎలాగండి ఇస్తాం? మీరే చెప్పండి. సో దయచేసి చెప్తున్నాను, ప్లీజ్ షేర్ దిస్ వీడియో.
మీకు ఎవరికి చేయాలనిపిస్తే వాళ్ళు చేయండి. లేదంటే మీకు వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవాలి, ఇంకో పెట్ పేరెంట్ నా వాళ్ళు ఇలాగా మేము పడిన ఇది ఫీల్ అవ్వకూడదు అని అనుకుంటే వాట్సాప్ స్టేటస్గా అయినా పెట్టుకోండి, లేకపోతే ఇన్స్టా స్టోరీగా అయినా లింక్ ఇవ్వండి. నాకు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైకులు రాకపోయినా పర్లేదు, కామెంట్, కానీ ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ప్రతి డాగ్స్ లైఫ్లో ప్రతి ఇయర్ మనం వేయించేది వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకే ఇస్తామండి? ఇయర్కి ఒకసారి ఇస్తున్నాం అంటే ఆ పవర్ ఎంత ఉంటుంది? ఇయర్ మొత్తానికి కాస్తుంది ఆ పవర్. నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఇంకో వ్యాక్సిన్ వేయించమంటే 1 ఇయర్ పాటు ఆ పవర్ ఉండాలి. ఆ 1 ఇయర్లో ఏ వైరస్ కానీ, డిసీజ్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ అటాక్ అయితే ఆ వ్యాక్సిన్ వేస్ట్ అయినట్టు. ఒకవేళ మీ డాగ్ కనుక ఇలాగే ఏమైనా అయ్యి ఉంటే మీకు కూడా వ్యాక్సిన్ ఫెయిల్ అయిన వల్లే అయ్యింది. అది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈ వ్యాక్సిన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి, ప్రతి పెట్ పేరెంట్కి వెళ్ళేలాగా మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను పడిన బాధ ఆల్రెడీ పెట్ పేరెంట్స్కి తెలిసి ఉంటుంది ఆ పెయిన్ ఎలాగ ఉంటుందో. ఒక పెట్ని కోల్పోతే, అన్ఎక్స్పెక్టెడ్గా కోల్పోతే అది మళ్ళీ వాళ్ళ లైఫ్లో రిపీట్ అవ్వకూడదు. థ్యాంక్ యూ ఫ్యామిలీ. మీరు చాలా సపోర్ట్ ఇస్తున్నారు నాకు. థ్యాంక్ యూ. నేను ఎందుకంటే ఇంత ఓపెన్గా, ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే అది మీ సపోర్ట్ వల్లే. నాకు సబ్స్క్రైబర్స్ లేకపోయి ఉండొచ్చు, కానీ నాకు మెసేజెస్ బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సో ప్లీజ్ షేర్ చేయండి, మీరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.